డిఎంకే ఇటు 10 నుంచి 20% మాత్రమే ఆ టీవీకేకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆ పార్టీ ఏవి గెలవబోతున్నాయి అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే డిఎంకేకి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని పార్టీ కార్యాలయాల వద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా భోజనాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఏర్పాట్లను కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈసారి బీజేపీ ఇది సపోర్ట్తో ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా ప్రజలు మాకు ఓటు వేయబోతున్నారు. 2 సార్లు ఏదైతే డిఎంకే గెలిచిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అన్నా డిఎంకేకి పూర్తి సపోర్టు రాబోతోంది, ఖచ్చితంగా ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి విజయ్ ఒకటే చెప్పారు, ఖచ్చితంగా టీవీకేకి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో ఓటు వేస్తున్నారు, ఖచ్చితంగా టీవీకే గెలవబోతోంది అని చెప్పేసి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ భవితవ్యం అంటే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి భవితవ్యం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ సునీల్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక మొత్తం మీద 5 రాష్ట్రాల ఫలితాల కోసం యావత్ దేశం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. పుదుచ్చేరికి సంబంధించి చూసుకున్నా కూడా 30 సీట్లలో 16 మ్యాజిక్ ఫిగర్ కాబోతోంది. ప్రస్తుతం మనం యానాంకు వెళ్దాం. యానాం కౌంటింగ్ కేంద్రం దగ్గర మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యానాంలో ప్రస్తుతం కౌంటింగ్ కి సంబంధించి ఎలా జరుగుతోంది? చందు, ఇక్కడ పుదుచ్చేరిలో అంతర్భాగంగా ఉన్న యానం నియోజకవర్గం ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే 37,952 మంది ఓటర్లు ఇక్కడ ఉండగా 35,000 పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఈరోజు ఇప్పుడు ఉదయం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ మొదట ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే 8:30కి ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే 2 గంటల్లోనే ఫలితం వెలువడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ లోపల ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ భారీగా భద్రత మధ్య 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య ఈ ఓట్ల లెక్కింపు నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మొత్తం 6 కేంద్రాలు అంటే ఇక లోపల 6 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 6 లెక్కింపు కేంద్రాల్లో మొత్తం ఈవీఎంలని లెక్కించే కార్యక్రమానికి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు తీసుకొచ్చే చర్యలు మొదలుపెట్టారు. అయితే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఈవీఎంలు లెక్కిస్తారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మల్లాడి కృష్ణారావు ఇక్కడ మాజీ మంత్రి పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉందని చెప్పేసి ఇప్పుడు విశ్లేషణ బట్టి తెలుస్తుంది. అయితే ఇక్కడ టీవీకే అభ్యర్థిగా తోట రాజా కూడా పోటీ చేశారు. మొత్తానికి పుదుచ్చేరిలో చూసినట్లయితే ఈ యానం నియోజకవర్గం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఇక్కడ పోలింగ్ కానీ ఇక్కడ ఇప్పుడు ఓట్ల లెక్కింపు కానీ జరిగే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కేంద్ర బలగాలను కూడా ఇక్కడ బందోబస్తులో ఉపయోగించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఎవరిని కూడా అనుమతి లేనిదే లోపలికి అనుమతించని పరిస్థితి ఉంది. మొత్తం ఎవరైతే పాస్లో ఉంటారో, అనుమతి ఉంటుందో వారినే లోపలికి అలౌ చేసి మొత్తం ఈ కాలేజీ చుట్టూ కూడా మొత్తం బ్లాక్ చేశారు. 144 సెక్షన్ కూడా కాలేజీ చుట్టూ కూడా అమలు జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 400 మంది పోలీసుల వరకు ఇక్కడ ఈ ఓట్ల లెక్కింపు బందోబస్తులో ఉన్నట్టుగా మనం పేర్కోవచ్చు. అయితే మొత్తానికి చూసినట్లయితే 251 మంది సూపర్వైజర్లు, అలాగే మొత్తం అంతా ఓట్ల లెక్కింపు సిబ్బంది, అధికారులు కలిపి దాదాపు 1000 మంది వరకు ఈ 6 లెక్కింపు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఒక పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతూ ఉంది. అయితే 8:30 కల్లా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలని తెరుస్తారు. ఈవీఎంలు తెరిచిన తర్వాత ఇప్పుడు ఎట్లాగా ఉంటుంది అనేది ఒక 5 రౌండ్లలోనే పోలింగ్ సార్లు తెలుస్తుంది. 5 రౌండ్లోనే ఫలితం ఏంటనేది వెల్లడయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు చూసినట్లయితే పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఒకటి ఇక్కడ ఆ యానం అసెంబ్లీ కేంద్రపాలిత ప్రాంతం, యానం అసెంబ్లీ నియోజకవర్గం. అయితే ఈ 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 సీట్లు కనుక
ఎన్డీఏకి వచ్చినట్లయితే ఎవరికి వస్తే వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 16 సీట్లు మ్యాజిక్ ఫిగరు, ఈ మ్యాజిక్ ఫిగరు తమకే వస్తుంది అని చెప్పి ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇక్కడ వైద్యలింగం వర్గం కూడా తమకే అధికారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే మొత్తం భారీ బందోబస్తు మధ్య, పూర్తి భద్రత మధ్య ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పొచ్చు. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక డిస్కషన్లోకి వెళ్దాం. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అస్సాం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు,